తీసుకొని వచ్చి కృతజ్ఞత అనేది మన నుంచి ప్రభు ఆశిస్తుంది. ఆయన మన నుంచి ఆశపడుతుంది ఏదైనా ఉందంటే డబ్బు కాదు, వెండి బంగారాలు కాదు, ఆస్తులు కాదు, మన సంపద ఆయన కోరుకోవటంలా. మన నుంచి ప్రభు ఆశిస్తుంది, నేను ఉపకారం చేశాను, నేను మేలు చేశాను, వారికి నేను సహాయం చేశాను, వారిని నేను ఆదుకున్నాను, వారి కష్టములో నేను పక్కన ఉండి ధైర్యపరిచాను, కృంగిపోతున్నప్పుడు చేయి పట్టుకొని పైకి లేపాను. ఈ లేపిన దాన్ని బట్టి వారు ఒక థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది అని ఆశపడతారు. ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం చెప్పేటువంటి మాట ధన్యవాదాలు బ్రదర్, మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు. దేవుడు కూడా నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే కృతజ్ఞత. అది మనము చెల్లించలేనప్పుడు, అది మనం చెప్పలేనప్పుడు బాధ కలుగుతుంది. ఉదాహరణ, నీకు 10,000 రూపాయలు నేను ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఈ 10,000 తీసుకొని నువ్వు ఆపదలో నుంచి బయటపడ్డావు. 10 రోజులు జరిగిపోయింది, నెల జరిగిపోయింది, 2 నెలలు జరిగిపోయింది. ఆ తర్వాత ఎక్కడో ఎదురుపడ్డావు, కలిసినప్పుడు నన్ను చూసి నువ్వు ముఖం తిప్పుకుంటే అర్థమైందని నేను చెప్పి, నీకు 10,000 రూపాయలు నేను ఇచ్చానండి. 10,000 ఇచ్చిన తర్వాత ఆపద జరిగిపోయింది, ఆపదల నుంచి బయటపడ్డావు. 10,000 వల్ల నీ భార్య హాస్పిటల్ లేక, నీ భర్త లేక, నీ కొడుకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. అవసరంలో ఆదుకున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. 2 నెలల తర్వాత ఎదురుపడినప్పుడు నన్ను చూసి నువ్వేం చేశావు, ముఖం తిప్పుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది నాకు? ఆలోచించండి. ఎప్పుడైనా జరిగిందా నీకు? నీ ద్వారా ఉపకారం పొందుతున్నవారు, నీ వల్లనే ఇక్కడికి వచ్చిన వారు, నీ వల్లే ఇక్కడ స్థలం కొనుక్కున్నవారు, నీ వల్లే అతనికి ఉద్యోగం వచ్చింది, నీ వల్ల అతనికి ఆరోగ్యం కుదుటపడింది, నీ వల్లే ఈరోజు భార్య బిడ్డలు సుఖంగా మంచి వ్యాపారం చేసి బతుకుతున్నారు. అలాంటి వ్యక్తి నిన్ను మర్చిపోతే, నువ్వు కనపడినప్పటికీ కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటే ఎలా అనిపిస్తుంది? బాధ. ఒక 10,000 రూపాయలు ఇచ్చి మనము ఆ వ్యక్తి పలకరించలేదే, చూసి కూడా చూడనట్టున్నాడే అని బాధపడుతుంటే, ఒక దేవాతి దేవుడు ఎంత ఉపకారం చేసి, ఎన్నిసార్లు నిన్ను కాపాడి, నిన్ను పోషించి, సంరక్షించి, నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తూ, ఎప్పుడు ఏది కావాలన్నా ఆయనే ఇస్తూ ఉన్న దేవుణ్ణి మర్చిపోతే, 66వ అధ్యాయం కీర్తనలు 14వ వచనమా? నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. పొట్టేళ్లను, ఎద్దులు మేత, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఏం చేశాడో దేవుడు, ఏ విధంగా ఆదుకున్నాడో దేవుడు, శ్రమలో ఉన్నప్పుడు ఏ విధంగా తోడై ఉన్నాడో నేను వినిపిస్తాను. దావీదు చెప్తున్నటువంటి మాట. పోయిన ఆదివారం గాక అంతకుముందు ఆదివారం, అనగా 7వ నెల 5వ తారీఖు, అలాగనే మీ మధ్యలో ఉన్నాను. మధ్యాహ్నం వరకు మీకు ప్రకటన చేశాను. ఈరోజు ఒక మ్యారేజ్ ఉంది, అది నేనే చేయాలి, నేను వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని కూడా చెప్పానా లేదా? అమ్మా, చెప్పానా లేదా? గట్టిగా చెప్పండి. నోరుందా లేదా మీకు? చెప్పావన్నాయా అనండి. చెప్పాను నేను, నా కోసం ప్రార్థన. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రకటన చేస్తాను. నేను పలాని ఊరు వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్తాను. అలాగనే మీకు చెప్పాను, మీరు అందరూ ప్రార్థన చేశారు. సాయంకాలం నేను 3 గంటలు అయిపోయింది ఇక్కడే హడావుడిగా. ఆ రోజు నేను చేసిన పొరపాటు ఏంటంటే ప్రార్థన చేసుకోమని బయలుదేరిపోయాను. ఇది తప్పు. ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి మా పాస్టమ్మ బయటకు వచ్చి, నువ్వు ప్రార్థన చేసుకున్నావా అంటే, లేదు టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాను.
3 గంటలకు నేను ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోయాను. 6 గంటలకల్లా దొనకొండలో ఉన్నాను. ఒక టీ తాగాను. అప్పటికి ఇంటికి ఫోన్ చేశాను. మేఘన ఫోన్ చేసింది, మామయ్య మీరు ఎక్కడ దాకా వెళ్ళారని. అమ్మ నేను దొనకొండ వచ్చేసానులే, ఇంకా 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతాను అని చెప్పాను. దొనకొండ దాటాను. అప్పటికి మరలా హరిబాబుతో మాట్లాడాను, నేను వచ్చేస్తున్నాను, నువ్వు ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే నాతో పని కాదు, నువ్వు వెళ్ళి స్టార్ట్ చేసేయి, వాళ్ళు ఫోన్ చేశారా మ్యారేజ్ 4 గంటలకు అని చెప్పావు, నేను లేట్గా బయలుదేరాను అని చెప్పాను. ఇంకా ఆ 10 నిమిషాలు కూడా పడదు, 5 నిమిషాలు నేను వెళ్ళిపోతాను వాళ్ళ ఊరికి అంతే. విపరీతమైన గాలి. అప్పటికే ఒకసారి 2 సార్లు నేను బండిని పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ ఆరెళ్ళపాడు అనే దగ్గర పొదలు దాటాక ఇదంతా ఎడారిగా ఉంటుంది కాబట్టి చెట్లు ఏముండవు, గాలికి బండి ఊగిపోతా ఉంది. కంటే ఆ కొండ ఎక్కాను, దింపులేక దిగుతున్నాను, వెళ్తా ఉంది బండి. నేను వెళ్ళిపోతానులే 10 నిమిషాలు అనుకుంటున్నాను, సడన్గా కుక్క కనిపించకుండా అడ్డుపడిందండి. కనిపించకుండా అడ్డుపడింది. ఏమాత్రము నాకు కనిపించినా ప్రభు దయ వల్ల తప్పించుకునేవాడినేమో కానీ కనిపించకుండా అడ్డుపడింది. అంతే, పడిపోయాను. ఇక్కడి నుంచి మన చర్చి వాటి ఆ బైక్ ఇంకా అక్కడ దాకా తీసుకొని వెళ్ళిపోయింది బండి నుంచి. అద్భుతం ఏమిటంటే నేను లేవగలిగాను వెంటనే. ఇది అద్భుతం. నేను వెంటనే లేచాను, జోబిలో ఉన్న వైట్ కర్చీఫ్ తీసుకున్నాను, ఇక్కడ రక్తము బుడబుడ కారిపోతా ఉంది, ఇలాగనే కట్టేస్తున్నాను. ఇక నా ఎదురుగానే కుక్క గిలగిల పెట్టుకొని కేకలేసి చచ్చింది. అది అక్కడ ఒక బర్రె చచ్చిపోతే దాన్ని తిని రిటర్న్ తిరిగింది, నాకు పడిపోయింది. ఈలోపు అటు ఇటు వచ్చారు, ఎవరైనా ఫోన్ చేస్తారు అనుకున్నాను, ఎవరు ఫోన్ చేయలేదు. బండిని లేపమని చెప్పాను, బండిని కూడా వాళ్ళు లేపడం లేదు. నాకేదన్నా సపోర్ట్గా మంచినీళ్ళు ఇస్తారని నేనే అడిగి మంచినీళ్ళు ఇవ్వండి అని మానవత్వం ఏమైపోయిందని బాధపడ్డాను. నేను ఫోన్ చేద్దామని ఇలా నా ఫోన్ పట్టుకుంటే ఇక్కడ ఈ గాయాలన్నీ బ్లడ్ ఫోన్ మీద పడిపోతా ఉంది. ఫోన్ నెంబర్ చూపించి ఫోన్కు ఈ నెంబర్కి చేయమని చెప్తే తిమోతి మా అల్లుడికి ఫోన్ చేశారు. ఇట్లా జరిగిందని చెప్పగానే కరుణ, హరిబాబు వాళ్ళిద్దరు వెంటనే బయలుదేరారు. ఈలోపు అంబులెన్స్ ఫోన్ చేయించాను, వచ్చేసింది. వెళ్ళిపోయాను. దొనకొండలో బ్లడ్ మొత్తం కారిపో అన్నీ చేపలు, శరీరం అంది అందరూ చూశారుగా, శరీరం అంతా చేపలు. దొనకొండలో నాకు ట్రీట్మెంట్ ఏం చేయలేదు. దర్శి వచ్చాను, వెంటనే కుట్లు వేశారు. దర్శి నుంచి మరలా ఒంగోలు వచ్చాం. రాత్రి 2 గంటల సమయంలో అన్ని టెస్టులన్నీ చేశారు, ఎక్స్రేలు తీశారు, సిటీ స్కానింగ్ తీశారు. అన్ని తీసిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 11-12 గంటలకు ఇంకా రాలేదు. సిటీ స్కానింగ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోమ్మని చెప్పారు. నేను ఒక్క పూట మాత్రం హాస్పిటల్లో ఉన్నాను, బయటకు వచ్చేసాను. వాస్తవానికి చేసిన ఎక్స్రేల్లో కానీ సిటీ స్కానింగ్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేశారు. ఒక్క ఎముక కూడా ఎరగల. ఎన్ని గాయాలు మీరు చూశారు, ఎంత బ్లడ్ పోయిందో నాకు తెలిసి ఇంచుమించు గంటన్నర రక్తము పోయింది. పక్కనే కూర్చుని నా కూతురు ఏడుస్తానే ఉంది, ఏడుపు ఆగనే లేదు. కుట్లేస్తుంటే ఆ అమ్మాయి చూడలేక బయటికి వెళ్ళిపోయింది, ఆ బాధను చూడలేక. ఆ రోజు 5వ తారీఖు 6:30 గంటలకు నేను చచ్చిపోవాలి. ఇది అక్కడ జరగాలి. ఈ రోజుకు ఆదరణ కూడిక కూడా అయిపోయి నా పేరు కూడా మార్చిపోయింది. అది ఎందుకంటే నేను అనుకున్నాను చచ్చిపోతాను, పడినప్పుడే నాకు తెలిసిపోయింది చచ్చిపోతాను అని అనుకున్నాను. ఒకవేళ యేసయ్య బతికిస్తాడేమని ఒకే ఒక పదం, యేసయ్య అనే పదం మాత్రమే వాడాను. నా నోట ఇంకేమి రాలేదు. చచ్చిపోయాను అనుకున్నాను, కానీ దేవుడు ఈ విధంగా లేపి మరలా మీ అందరిలో నిలబెడతాడని నేను అసలు అనుకోలేదు. నేను అయిపోయింది ఈరోజు.
ఈ సాక్ష్యము చెప్పాలి, అందరిలో చెప్పాలి, ప్రభువుని మయంపరచాలి అని అనుకున్నాను. కానీ నాకంటే ముందే ప్రభు అందరూ మయంపరిచారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అన్నయ్య దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను బ్రతికించాడు, దేవుడు మరలా సజీవుడిగా నిన్ను నిలబెట్టాడు అన్న మాటలే నాకు వినపడినాయి. కానీ నువ్వేదో చేశావు కాబట్టి ఈ ప్రమాదం వచ్చిందని ఒక్కరు కూడా అన్నవాళ్ళు లేరండి. మీరు నమ్ముతారో లేదు, అన్యజనులు వచ్చారు నా దగ్గరికి. దూరం నుంచి లక్ష్మీపురం ఆ పెళ్లి చేయాల్సినటువంటి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు వచ్చారు. వీళ్ళందరూ చెప్పిన మాట దేవుణ్ణి, ప్రతి ఒక్కరి నోట దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు లాజరు రోగంతో ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఇది లాజరు చచ్చిపోవటానికి వచ్చింది కాదు, దేవుణ్ణి మహిమపరచడం, ఆ తండ్రి మహిమపరచబడాలి అంటే లాజరు కావాల్సింది. ఈ సాక్ష్యం చెప్దామని ప్రార్థన చేసుకుని రాత్రి నేను పడుకున్నప్పుడు తెల్లవారుజామున మా పాస్టమ్మ లేచింది. అప్పటికి ఒక కల వచ్చింది. ఇప్పటికి నేను వాళ్ళకి చెప్పలేదు. ఏమిటి ఆ కల అంటే, అత్యున్నత సింహాసనముపై ప్రభు కూర్చొని ఉన్నాడు, కానీ ఆయన నాకు కనిపించలేదు, వెలుగు మాత్రమే చూస్తున్నాను. పక్కనే అపవాది ఉన్నాడు, ఈ పక్కన కుడి వైపు నేనున్నాను. అపవాది మాట్లాడుతున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటున్నాను, కానీ అపవాదిని నేను చూడగలుగుతున్నాను. వికారమైనటువంటి స్వరూపం చూశాను. వాడు అంటున్నాడు, వీడు మొండోడు. ఏమంటున్నాడు ప్రభుతో? వీడు మొండోడు, ఎన్నిసార్లు నేను ఆపత్తి తెచ్చి పెట్టినా వీడు మాత్రం వెను తిరగటం లేదు అని అంటే, ఏం చేశాడని వానికి ఆపద పెడుతున్నావు? ప్రభు అడుగుతున్నాడు అపవాదిని, ఏం చేశాడని వాని మీదకి విపత్తును తెచ్చిపెట్టావు అని అంటే, అది నా ప్రాంతం. ఎవరి ప్రాంతం? అది నేను ఏలుబడి చేస్తున్నావు నా ప్రాంతం. ఆ ప్రాంతానికి రావద్దన్నదే నా షరతు. ప్రభు అడుగుతున్నాడు, నువ్వేమంటావు? నన్ను అడిగాడు. అది వాడికి ఎంత మాత్రము వాని ప్రాంతం అని చెప్తున్నాడు, నాది కూడా ఆ ప్రాంతమే. నేను అన్న మాట, అది నా ప్రాంతం, నా ప్రజలు అక్కడ ఉన్నారు, నా బంధువులు అక్కడ ఉన్నారు, నా స్నేహితులు అక్కడ ఉన్నారు, నా కూతురు అక్కడ ఉంది, నా తోగుట్టు రక్త సంబంధికులు అక్కడ ఉన్నారు. ఎస్తేరుకు ఉన్న ఆ ధ్యాస, ఆ భారము నాకు ఉంది ప్రభు. ఇదే మాట చెప్పాను. ప్రభు అన్నాడు, ఇక వాని జోలికి నువ్వు వెళ్ళటానికి వీలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాక్ష్యం చెప్దామని నేను మనసులో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తెల్లవారుజామున 4:30-5 గంటలకు వచ్చిన కలవిలోకి వచ్చి మా పాస్టర్ మనల్ని లేదు. అప్పుడే చెప్దాం అనుకున్నాను, అదిలే సంఘములో చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఇలా చచ్చిపోయి అంబులెన్స్కు రావలసింది డెడ్ బాడీ, కానీ సజీవుడుగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దీంట్లో అసలు సిసలైనది ఏంటంటే, మీరందరూ ప్రార్థన చేశారు. నేను నమ్ముతున్నాను, మీరు ఎంతమంది ప్రార్థన చేశారో చెయ్యెత్తమని నేను అనను, కానీ మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు మా సంఘ కాపరికి తోడుగా ఉండమని తప్పకుండా మీ నోట వస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి. ఈ ప్రార్థన బైబిల్ సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రికలో, మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తారు. మీరు స్వస్థత పొందాలి అన్నా, బాగుపడాలి అన్నా, బలపడాలి అన్నా, బ్రతకాలి అన్నా, మీరు జీవించాలి అన్నా, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అన్నా, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. మీరు స్వస్థత పొందాలి అనుకుంటే మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. అందుకేగా మనం ఎక్కడ సువార్తకి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, నా పేరు దానియేలు, ఒంగోలు, ప్రగతి కాలనీ, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని అంతమందికి చెప్తాను. వాళ్ళు అంటారు, అన్నయ్య మా కోసం మీరు ప్రార్థన చేయండి. అవునా కదా? ఎప్పుడు చెప్పండి, చదవండి. 5వ అధ్యాయము ఎన్నో వచ్చినాం? 16వ వచ్చినాం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు
ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? చేయాలా లేదా? చెప్పారా ఎప్పుడైనా? చెప్పటానికి కూడా కొంతమందికి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడానికి కూడా కొంతమందిలో ఏముంది? అహం. అది పోవాలి ముందు. తగ్గించుకునేవాడు, అక్క నా కోసం ప్రార్థన చేయండి, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి. ఏనాడైనా ఎవరికైనా చెప్పారా మీరు? ఈ మాట చెప్పండి. ఈ విశ్వాసులు, ఈ ఆత్మీయులు కనిపించినప్పుడు, మీకు దగ్గరలో సేవకులు లేక విశ్వాసులు కనిపించినప్పుడు, అక్క నా కోసం మీరు ప్రార్థన. ఏబు ఆరోగ్యం పొందుకుంది ఎప్పుడు? ఏబు ఆశీర్వదింపబడింది ఎప్పుడు? ఏబు మరలా రెండింతలుగా జీవించబడింది ఎప్పుడు? చెప్పండి. ఎప్పుడు ఏబు రెండంతలుగా జీవించబడ్డాడు? పోగొట్టుకున్న 7,000 గొర్రెలకు 14,000 గొర్రెలు ఎలా వచ్చాయి చెప్పండి? నలభై 2వ అధ్యాయమేనా ఏబు గ్రంథం? ఆ? ఎన్నో వచ్చిన? 10 వచ్చిన. ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆ ఆ అదుగో ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది ఆరోగ్యము? అది ఇతరుల కోసం ప్రార్థన చేయటం నీ చేత కాదు, ఇతరులు క్షేమంగా ఉండాలని కోరుకోవటం నీ చేత కాదు. ఆ రోజు నేను వెళ్తూ కూడా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, ఈ హైవేలో నేను బయలుదేరినప్పుడు, ఈ రోజు ఎవరిది యాక్సిడెంట్ కానీ ప్రమాదం కానీ నాకు కనిపించకూడదు, జరగకూడదు అనుకుంటాను వెళ్ళాను, జరిగింది నాకు. అర్థమవుతుందా మీకు? నేను అసలు ఊహించలేదు ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నది. ఇంత దారుణమైన స్థితికి నేను వస్తానని ఊహించలేదు, కానీ ఇంత త్వరగా కోలుకుంటానని కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం చేస్తుంది. హల్లెలూయా. చూడండి, అన్ని గాయాలన్నీ ఎర్రబడిపోయాయి, కుట్లేసినవి కూడా ఎర్రబడిపోయాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? కదా? ఎలా సాధ్యమో అయిందంటే దేవుని మహా కృప కనికరం ఉన్న వాళ్ళు, ఇదిగో పోయిన వారం మహేష్ చెప్పినట్టుగా నీతిమంతుడు 7 మారులు పైన అక్కడే ఉన్నది పడిపోయి. జరిగిన యాక్సిడెంట్లో ఒకవేళ ప్రాణము పోకపోయినా కాల్లో చేతిలో ఇరిగిపోయి మంచంలో ఉండవలసిన నన్ను దేవుడు ఎంత త్వరగా లేకంటే పోయిన ఆదివారమే ఇదే బలిపీఠం మీద నేను నిలబడ్డాను, అందరూ చూశారు. అది దేవుడు కూడా ఇలా ఉంది. మంచి వర్తమానం మనం వినబోతున్నాం. ఇలాగా మీరందరూ చేసిన ఉపకారం ఏంటంటే అది వచ్చి పలకరించారు. అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు పడి, ఎవరు వీళ్ళందరూ ఏమవుతారు నాకు? వీళ్ళు బంధువులా? కాదే. రక్త సంబంధికులా? కాదే. ఏమన్నా నా స్నేహితులా? కాదే. ఎవరు వీళ్ళందరూ? నా కులపు వారా? కాదే. నా జాతి వారా? కాదే. ఒక ఆత్మీయమైనటువంటి బిడ్డలు, సంఘము ఒక కుటుంబం అన్నది మీరు చూస్తారు. యూట్యూబ్ ఛానల్లో చూశారో లేదో, ఎన్నటి నుంచి బీడీ పాలు గురించి కొన్ని వేల మంది ప్రార్థన. ఎందుకు? ఎందుకు? ఆయన మా సంఘ స్థాపన, ఆయన లేవాలి, కోలుకోవాలి. ఇలాంటి సేవకులు సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. నేను సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన, మీ ప్రేమే నన్ను బతికించిందని నేను నమ్ముతున్నాను. ఒకసారి చప్పట్లు కూడా పెరుగుతున్న చూద్దామా? హల్లెలూయా. రైట్, మంచి వర్తమానం మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రాజేశ్వరి ప్రార్థన చేసి ప్రార్థనలో మనం ఎక్కువ చూద్దాం.